హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనకు వెళ్తున్నారు. సత్తెనపల్లిలోని రెంటెల గ్రామ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత రెంటెల గ్రామంలో ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఈయన సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కారణం ఏంటి అంటే కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తల వేధింపుల వల్లే చనిపోయాడని చెప్పేసి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయన యొక్క విగ్రహాన్ని రెంటెల గ్రామంలో ఏర్పాటు చేశారనమాట. ఈ సందర్భంగా ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు రాకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారనమాట. మనం చూసుకున్నాం, పొదిలి పర్యటన అనేది వైసీపీ పార్టీకి మంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫాలోయింగ్ని చూపించిందనమాట. అయితే ఇక్కడ ఆయన రెంటల పర్యటన వెళ్తున్న సందర్భంగా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కేవలం 300 మంది కార్యకర్తలే ఉండాలి, ఎక్కువ మంది కార్యకర్తలు ఉంటే ఆ పర్యటన రద్దు చేస్తామన్నట్లుగా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారనమాట. అయితే వైసీపీ పార్టీ మరి దాన్ని ఆంక్షల్ని అమలు చేస్తుందా లేదని తెలియాలి. కానీ ఒకవైపు మాత్రం కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు రెంటలు వస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున తరలి రావడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఏంటంటే పోలీసులు ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ రెండు విషయాల మధ్య అటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు మరి పోలీసుల ఆంక్షల మధ్య సత్తెనపల్లిలో ఏం జరుగుతుంది అన్న ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. పోలీసులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు, ఎక్కువ మంది కార్యకర్తలు వస్తే మేము వెంటనే ఈ పర్యటన యొక్క డీటెయిల్స్ పర్యటనని రద్దు చేసే అధికారం మాకు ఉంటుందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరి ఎక్కువ మంది కార్యకర్తలు వస్తే పోలీసులు తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలన్నమాట. ఏదేమైనా కానీ ఈ పర్యటన అనేది ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.